హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అనేవి మీ యూట్యూబ్ ఛానల్కి మెయిల్కి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో రీసెంట్గా వీడియోలో క్యూబ్ రూట్ అనేది ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలనేది షార్ట్ కట్ చూసాం కదా. సో ఈ వీడియోలో స్క్వేర్ రూట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సో సిమిలర్గా ఉంటుంది ప్రాసెస్ అనేది స్క్వేర్ రూట్కి క్యూబ్ రూట్కి. కాకపోతే దీంట్లో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. సో క్యూబ్ రూట్లో 2కి 8 3కి 7 అనేది గుర్తుపెట్టుకున్నాం కదా. అలాగే మీరు ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోండి, సపోజ్ 1849 ఇచ్చారనుకోండి. సో యూనిట్ డిజిట్లో 9 అనేది ఉంది. సో 9 అంటే మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ స్క్వేర్ రూట్లో 2 వస్తాయి, 3 7. సో అలాగే చూడండి, ఈ నెంబర్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో 1 అనేది యూనిట్ డిజిట్లో ఉంటే సో దానికి 1 కానీ 9 కానీ వస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుంది అంటే సపోజ్ 1 స్క్వేర్ అనేది ఎంత, మనకి 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అలాగే 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. అది కూడా 81 అంటే లాస్ట్ డిజిట్ ఎంత 1 కదా. సో 1 స్క్వేర్ చేసినప్పుడు కానీ 9 స్క్వేర్ చేసినప్పుడు కానీ మనకి 1 వస్తుంది. అలాగే 2 స్క్వేర్ చేసినప్పుడు 4 వస్తుంది. 8 స్క్వేర్ చేసినప్పుడు 64 అంటే చివరిలో 4 వస్తుంది. సో 5కి అయితే ఒకటే ఆప్షన్ ఉంటుంది. అలాగే 4 4 16 6 6 36. సో రెండింటికి కూడా 6 వస్తుంది. అలాగే 3 3 9 7 7 49. సో చివరిలో 9 వస్తుంది. సో ఓకే, ఈ నెంబర్స్ అనేవి మనకు బాగా ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనం స్క్వేర్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేయగలం ఈజీగా. సో మీరు ఏదో విధంగా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్లా 119 428 5 646 937 అలా కానీ. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఈ నెంబర్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1కి 19 4కి 28 5కి 5 6కి 46 9కి 37. సో ఈ నెంబర్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 3 7 8. సో స్క్వేర్ నెంబర్ మీరు చూసినట్లయితే ఈ నెంబర్స్తో ఎప్పటికీ ఎండ్ అవ్వం అనమాట. సో స్క్వేర్ నెంబర్ అనేది 9తో కానీ 6తో కానీ 5తో కానీ 4తో కానీ 1తో కానీ ఎండ్ అవుతుంది తప్ప 2 3 7 8 అనే నెంబర్స్తో స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అనేది ఎండ్ అవ్వదు. సో క్యూబ్ అనేది అలా కాదు, ఏ నెంబర్తో ఉన్నా ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఈ డిజిట్స్ అనేవి. సో ఇప్పుడు చూద్దాం, మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ 2116 అనే నెంబర్ అనేది ఇచ్చాడు అనుకోండి. సో ఈ నెంబర్ ఇచ్చి మీకు స్క్వేర్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి. సో మన క్యూబ్ రూట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేసాం, లాస్ట్ నుండి 3 డిజిట్స్ అనేవి ఎలిమినేట్ చేసాం. సో సిమిలర్గా అలాగే స్క్వేర్ రూట్కి అనేది 2 డిజిట్స్ అనేవి ఎలిమినేట్ చేయాలి. సో సేమ్ ఒకటే కాదంటే స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ అంటే 2 కదా. సో 2 నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి. క్యూబ్ అంటే 3 కాబట్టి 3 నెంబర్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనిట్ డిజిట్లో ఏముందన్నది చూడాలి. సో యూనిట్ డిజిట్లో ఇక్కడ ఏముంది, 6 అనే నెంబర్ ఉంది. సో ఓకే, ఇక్కడ చూడండి, సో మనకి 6 వచ్చినప్పుడు ఏమొస్తుంది, 4 కానీ 6 కానీ, అంటే చివరిలో 4 స్క్వేర్ రావచ్చు లేదా 6 స్క్వేర్ రావచ్చు కదా. సో 2 చాయిసెస్ ఉన్నాయి, 4 కానీ 6 కానీ. ఓకే, నెక్స్ట్ 2 డిజిట్స్ అనేవి ఎలిమినేట్ చేయాలి. సో క్యూబ్లో 3 చేసాం కదా. సో అలాగే 2 డిజిట్స్ అనేవి ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయగా మిగిలిన నెంబర్ ఎంత, 21. సో ఈ 21 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది, 4 స్క్వేర్ అనేది 16, 5 స్క్వేర్ అనేది 25. సో చిన్న నెంబర్ తీసుకోవాలి కదా. సో మనకి 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది, 4 స్క్వేర్. ఓకే, సో 44 ఆర్ 46. సో ఇది 44 స్క్వేర్ అవ్వచ్చు లేదా 46 స్క్వేర్ అవ్వచ్చు. సో ఈ రెండిట్లో మనం ఏ నెంబర్ అనేది ఎలా డిసైడ్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో 4 అనేది ఉంది కదా, ఈ 4కి ఆల్టర్నేటివ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, 4 × 5. సో వరుసలో తర్వాత వచ్చే నెంబర్తో ఇంటూ చేయాలన్నమాట. సో 4కి నెక్స్ట్ వచ్చే నెంబర్ 5. సో 4 5s వచ్చి 20. ఓకే, సో ఏ నెంబర్ అయినా సరే మీకు ఇక్కడ వచ్చిన నెంబర్కి ఆల్టర్నేటివ్ నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేసి చూసుకోవాలి. ఓకే, 20 వచ్చింది. సో ఈ 20 వచ్చింది కదా. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్లో బేస్ నెంబర్ అనేది 21 కదా. సో ఈ వచ్చిన నెంబర్ని 21తో కంపేర్ చేయాలి. సో 21తో కంపేర్ చేస్తే ఏది పెద్దది, 21 అనేది పెద్దది. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ అనేది బాగా పెద్దది. ఓకే, సో 21 అనేది బాగా పెద్దది కాబట్టి మనకి 44 46లో 46 బిగ్ కాబట్టి సో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ బిగ్ అయితే బిగ్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన నెంబర్ స్మాల్ నెంబర్ అయితే కంపేర్ చేసినప్పుడు స్మాల్ నెంబర్ 44 అనేది తీసుకోవాలి. సో మనకి 4 5 20 అనేది వచ్చింది. ఆ 20 అనేది 21తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న నెంబరే బిగ్ కాబట్టి సో దీని యొక్క స్క్వేర్ రూట్ అనేది 46 అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనిట్ డిజిట్లో ఏ నెంబర్ ఉన్నదన్నది చూడాలి. సో యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ ఏంటి, 6. సో ఇక్కడ 6కి మనకి ఏ నెంబర్స్ వస్తాయి, 4 కానీ 6 కానీ వస్తుంది. సో చివరిలో 44. సో 4 కానీ 6 కానీ అని తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, 2 స్క్వేర్ కాబట్టి 2 నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి. సో 2 నెంబర్స్ని ఎలిమినేట్ చేశాక మిగిలిన నెంబర్ ఎంత, 21. సో ఈ 21 అనేది ఏ స్క్వేర్ దగ్గరగా ఉందంటే 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో 44 ఆర్ 46 అనేది అవుతుంది. సో ఇక్కడ దాకా మీకు అర్థమయ్యే ఉంటుంది క్లియర్గా.
సో నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏం లేదు. సో 4446లో ఏదనేది ఎలా కనిపెట్టాలంటే, సో 4 ఉంది కదా, 4కి తర్వాత నెంబర్ అనేది తీసుకోండి. 4 5 20. సో ఓకే తీసుకున్నారు కదా, ఈ 20 అనేది కంపేర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఉన్న నెంబర్తో, సో ఇక్కడ మిగిలిన నెంబర్ ఎంత 2 డిజిట్స్ని ఎలిమినేట్ చేయగా 21 కదా. సో ఈ 21ని మనకు వచ్చిన 20ని కంపేర్ చేస్తే ఏది పెద్దగా ఉందో చూడాలి. సో మనకి బేస్ మెయిన్ మనకు కావాల్సిన ఈ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ అనేది పెద్దదిగా ఉంటే ఈ 20 కన్నా పెద్ద నెంబర్ 46 తీసుకుంటాం. ఒకవేళ చిన్నది ఉంటే 44 తీసుకుంటాం. ఓకే, సో మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 1849 ఇచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ డిజిట్లో 9 ఉంది. సో ఓకే, 9 అంటే ఏంటి, 3 కానీ 7 కానీ 9కి. ఓకే, సో 3 or 7. సో నెక్స్ట్ 2 డిజిట్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేశాక మిగిలిన నెంబర్ అనేది 18. సో 18 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, 4 స్క్వేర్ 16. సో 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి 43 కానీ 47 కానీ అవుతుంది అనమాట ఈ 1849 యొక్క నెంబర్. మీరు జనరల్గా స్క్వేర్స్ అనేవి ఒక 50 స్క్వేర్స్ ఐడియా ఉంటే దాన్ని బట్టి 43కి అప్రాక్సిమేట్గా ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి అలా ఊహించనేది వేసుకోవచ్చు. లేదా ప్రాసెస్ ప్రకారం అయితే సో మీకు 4కి ఆల్టర్నేటివ్ నెంబర్ వచ్చి 5 కదా, 4 5 20. సో ఈ 20తో కంపేర్ చేయాలి. సో ఈ 20ని ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ ఎంత 18. సో 18తో కంపేర్ చేస్తే సో 18 అనేది చిన్నది కదా, ఓకే చిన్న నెంబర్. సో ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దది మనకి. సో 18 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మనకి 18 అనేది ఇక్కడ ఉన్న నెంబర్ చిన్నది కదా 20తో కంపేర్ చేస్తే. సో కాబట్టి చిన్న నెంబర్ కాబట్టి మనం 43 అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 16 ఇక్కడ 21 కంపేర్ చేస్తే 20 అనేది 21తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న 21 బిగ్ నెంబర్ కాబట్టి 46 తీసుకున్నాం. అలాగే ఇక్కడ 18 అనే దాన్ని కంపేర్ చేసినప్పుడు 20తో కంపేర్ చేస్తే మనకి 43 అనేది తీసుకోవాలి. ఓకే, సో ఆన్సర్ అనేది 43 అవుతుంది. ఓకే చూడండి, ఫస్ట్ 9 డిజిట్ అనేది తీసుకున్నాం. సో 9కి ఏమొస్తుంది 3 or 7 వస్తుంది. సో 3 7 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ దేని స్క్వేర్కి దగ్గరగా ఉందంటే 4 స్క్వేర్ 16కి దగ్గరగా ఉంది. సో 43 కానీ 47 కానీ అవుతుంది. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబర్కి 4కి ఆల్టర్నేటివ్ నెంబర్ తీసుకోవాలి. 4 5 20 తీసుకున్నాం కదా. సో ఈ 20 అనేదాన్ని ఇక్కడ ఉన్న నెంబర్తో కంపేర్ చేయాలి. సో ఈ 18 20లో ఏది పెద్దది, 18 అనేది చిన్నది కదా. సో ఇక్కడ ఉన్న నెంబర్ చిన్నది కాబట్టి మనం 43 రెండిట్లో చిన్న నెంబర్ తీసుకుంటాం. అదే ఇక్కడ ఉన్న నెంబర్ 21 అనేది పెద్దది కదా ఇక్కడ 20తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఉన్న నెంబర్ బిగ్ కాబట్టి మనం ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది 46 44 46లో కాబట్టి 46 తీసుకున్నాం. ఈ 43 47లో ఇక్కడ 18 అనేది చిన్నది కాబట్టి 43 అనేది తీసుకున్నాం. ఓకే అర్థమైందా. సో 5కి వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే 5కి కేవలం 5 మాత్రమే వస్తుంది. సో ఓకే 5. సో 2 డిజిట్స్ని ఎలిమినేట్ చేసాం. ఎలిమినేట్ చేయగా సో 72 అనేది దేనికి దగ్గరగా ఉండేది, 8 స్క్వేర్ 64 9 స్క్వేర్ 81. సో 8 స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది కదా. సో 85. సో 85 అనేది ఈ స్క్వేర్ నెంబర్ అనమాట. సో 5 వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం లేదు, రెండు వాల్యూస్ ఉండవు, డైరెక్ట్గా 5 వచ్చేస్తుంది. సో 5కి 5. సో 5 2 డిజిట్స్ ఎలిమినేట్ చేశాక మిగిలిన నెంబర్ ఎంత 72. సో 72 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది 8 స్క్వేర్ 64. సో 9 స్క్వేర్ 81 అనేది ఎక్కువైపోతుంది కదా, చిన్న నెంబర్ తీసుకోవాలి. సో 85 అనేది స్క్వేర్. సో ఓకే, సో 3 డిఫరెంట్ అనేది ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దదైనప్పుడు ఈ రెండిట్లో పెద్దది తీసుకుంటాం, ఇక్కడ ఉన్న నెంబర్ చిన్నదైనప్పుడు ఈ రెండిట్లో చిన్న నెంబర్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చే నెంబర్కి ఆల్టర్నేటివ్ నెంబర్తో ఇంటూ చేసే వచ్చే నెంబర్ని కంపేర్ చేసుకుని ఈ రెండిట్లో మనకి ఏదన్నా తెలుస్తుంది అనమాట. సో ఇంకొకటి చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో 146 41 ఉంది. సో 1. సో 1 అంటే ఏంటి, 1కి 1 కానీ 9 కానీ వస్తుంది. ఓకే 1కి 1 కానీ 9 కానీ వస్తుంది. సో 2 డిజిట్స్ అనేవి ఎలిమినేట్ చేస్తాం. సో సేమ్ క్యూబ్ లాగే మీకు ఎన్ని డిజిట్స్ ఇచ్చినా అనవసరం, ఒక 2 డిజిట్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. సో రిమైనింగ్ అనేదాన్ని యాస్టీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 1కి 19 క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టేస్తాం. రిమైనింగ్ ఎంత మిగిలింది 146. సో 146 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఓకే 12 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా 146 అనేది. ఓకే, సో 12 స్క్వేర్. సో 121 కానీ 129 కానీ అవుతుంది ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేయాలి, 12 అనే దానికి ఆల్టర్నేటివ్ నెంబర్ ఎంత 13. సో దీన్ని స్క్వేర్ చేస్తే 156 అనేది వస్తుంది. సో ఈ 156 అనేది ఈ 146తో కంపేర్ చేస్తే పెద్దదా చిన్నదా, సో 156 అనేది పెద్దది కదా. సో అంటే ఇక్కడ ఉన్న నెంబర్ అనేది చిన్నది. సో ఇక్కడ ఉన్న నెంబర్ చిన్నది కాబట్టి సో మనకి స్క్వేర్ ఏమవుతుంది 121 స్క్వేర్ అవుతుంది. సో ఇది 121 అనమాట. ఓకే, సో ఒకసారి లాస్ట్లో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన డిజిట్లో లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది ఏదైనా చూసుకుంటాం. సో యూనిట్ డిజిట్ 1 అయితే 19
4 అయితే 2 8, 5 అయితే 5, 6 అయితే 4 6, 9 అయితే 3 7. సో ఇక్కడ 1 కానీ 9 కానీ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, 2 డిజిట్స్ అనేవి ఎలిమినేట్ చేయాలి స్క్వేర్ కాబట్టి. క్యూబ్ అయితే 3 నెంబర్స్ ఎలిమినేట్ చేస్తాం. సో ఎలిమినేట్ చేయగా మిగతా నెంబర్ అనేది ఉంది కదా, ఆ నెంబర్ అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉందో చూడాలి. సో ఇది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, 12 స్క్వేర్ 144కి దగ్గరగా ఉంది. సో 12 స్క్వేర్, సో 121 అన్న అవుతుంది, 129 అన్న అవుతుంది ఈ స్క్వేర్ అనేది. సో ఇప్పుడు ఈ 12కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 13. సో 12 13 ఆల్టర్నేటివ్ నెంబర్తో ఇంటూ చేయాలి. 12 13 156. సో ఈ 156 అనేది ఈ నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్తో కంపేర్ చేస్తే పెద్దది. సో ఇక్కడ ఉన్న నెంబర్ అనేది పెద్దదా చిన్నదా చూసుకోవాలి కంపేర్ చేసిన నెంబర్తో. సో ఇక్కడ ఉన్న నెంబర్ అనేది 156 అనేది 156 కన్నా చిన్నది. సో ఇక్కడ ఉన్న వాల్యూ చిన్నది కాబట్టి మనం ఈ రెండింటిలో చిన్న వాల్యూ అనేది తీసుకోవాలి. సో 121 అనేది మన స్క్వేర్ అనమాట. సో ఓకే, మీకు అర్థమైనా అనుకుంటాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీరు 86 49 స్క్వేర్ అనేది క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్లు చేయండి. సో మీకు అర్థమైందో లేదో నాకు అర్థమవుతుంది. ఓకే, సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని యొక్క ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. 86 49 స్క్వేర్ రూట్ ఎంతో.